పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మన జీవితాలు అనేక ప్రార్థనలు చేస్తుంటాం, అనేక విషయాలలో ప్రయాసపడుతుంటాం, కానీ దేవుడు దీవెన లేకుండా ఏది జరగదు. ఈరోజు ఈ కుటుంబం, నా ప్రియులు, నా ఆప్తులు, దేవుడిచ్చిన నా చెల్లె, వారి జీవితాల్లో కూడా ఎంతో సాతానుడు శోధన తెచ్చినప్పటికీ, ఎన్నో కష్టాలు తీసుకొని వచ్చినప్పటికీ వారు చేసిన ప్రార్థన, యేసు అనుచరులుగా మేము చేసిన ప్రార్థనని దేవుడు దీవెనగా మార్చి వారి జీవితాల్లో ఇచ్చిన కుమార్తెను బట్టి దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యంను బట్టి ఈరోజు ఆ బిడ్డని, దేవుడిచ్చిన నా చెల్లెని సంతానంతో దేవుడు దీవించి ఆ పాప యొక్క ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈరోజుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు కోట్లాది ప్రజలు ఆ బిడ్డ ఏ విధంగా అయితే ఈ లోకంలో జన్మించిందో అనేకులు ఆత్మీయంగా ఈరోజు జన్మ తీసుకోవాలని ఆ చెల్లెకి ఇచ్చిన గొప్ప మనసును బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఆ బిడ్డ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, జీవం వెలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ కిషోర్ గారు, సంధ్య గారు, సంధ్యమ్మ దేవుడిచ్చిన సహోదరిగా నా జీవితం ఉంచినందుకు ఎంతో వందనాలు. కిషోర్ గారిని, సంధ్య గారిని దీవించి ఇచ్చిన కుమార్తె అదస్సా రిజాయిస్ కొరకే, తన ఫస్ట్ బర్త్డే కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారు రాజమండ్రి వాస్తవ్యులు, బిడ్డని మీరు మెండుగా దీవించండి ప్రవ్వా. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈ బిడ్డ ఈ లోకంలో జన్మించడం ద్వారా ఈరోజు తన బర్త్డే రోజు ఒక్క ఆత్మైన రక్షింపబడి నూతన జన్మ తీసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. కిషోర్ గారికి మంచి ఆరోగ్యం కొరకే, పాప ఆరోగ్యం కొరకే, సంధ్యమ్మ ఆరోగ్యం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని అంతట్న మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. వారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం, ఆజ్ఞ నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, సూక్తి లోకానికి బాగా నచ్చిన ఆ చర్చే దేవుడు అసహించుకునేది అవుతుంది. దట్ వెరీ చర్చ్ విచ్ ద వరల్డ్ లైక్స్ బెస్ట్ ఈజ్ ష్యూర్ టు బి దట్ విచ్ గాడ్ అబోర్స్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా పవిత్రులై మేము జీవిస్తే మా జీవితాల్లో ప్రవ్వా మాకు దీవెన కలిగించే దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించుమని మేము వేడుకుంటూ ప్రవ్వా ఈరోజు ప్రాముఖ్యంగా నా ప్రియులు, ఆప్తులు ప్రవ్వా కిషోర్ గారు, సంధ్యమ్మ కుమార్తె ప్రవ్వా దేవుడిచ్చిన గొప్ప బహుమానం వారి కుటుంబంలో అదస్సా రిజాయిస్ని దీవించి, ఆశీర్వదించి
ఈ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చి, వాక్యం వింటున్న బిడ్డలు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. జోష్ అన్న అంటేనే మాధుర్యంగా ఉంటుంది. జోషి అంకుల్ కాదు ఆయన, ప్రతి ఒక్కరికి వయసుతో తేడా లేకుండా అందరికీ ఆయన ప్రియమైన జోష్ అన్న. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నా దేవా నా దేవా నా దేవా. నా కోసమే నీ జీవితం శ్రమలతోనే గడిచింది. నా కోసమే నీ జీవితం శ్రమలతోనే గడిచింది. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయనిది. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నా దేవా నా దేవా నా దేవా.
హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఇంట్లో పరిస్థితులు బాగా ఉన్నాయి కదూ? ఈ ధ్యానాల ఫలితంగా ఏమిటి అనగా, వ్యక్తిగతంగా మీరు రక్షింపబడాలి, కుటుంబ పరంగా మీరు రక్షింపబడాలి. అనగా భార్య భర్తలు బిడ్డలు రక్షణ పొందడం యెహోషువ గారితో కలిసి ఆ మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అవును, మనము మన బిడ్డలతో కలిసి యెహోవాను సేవించే అనుభవంలోనికి మనం రావాలి. ప్రియులరా, అది అంత సులభతరం కాకపోవచ్చు, కానీ అది నీకు నాకు అసాధ్యం, ప్రభువుకు అసాధ్యం కాదు కదూ. ఒక క్షణంలో ఆయన మార్చగలిగిన ప్రభు, మనను మార్చాలని ఆయన నిత్యము ఆశిస్తున్నారు. కానీ మన యొక్క స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ మనం ఆయనకు దూరంగా జీవిస్తున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని గమనించి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతోమందిని మీరు దీవిస్తున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నీ కుమారుడైన యేసు ప్రభువారు వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో శాంతి ప్రదాతగా, సమాధానకర్తగా వ్యక్తీకరించుకుంటున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయనా. ప్రకటన గ్రంథ ధ్యానాలు ముగించడానికి మీరు కృప చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కొనియాడుతున్నాను నాయనా. ఎంతోమంది ఆరోగ్యాన్ని మీ కృపగల హస్తాల్లోకి తీసుకున్న వారై ఇంతవరకు కాపాడిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈరోజు వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమ పొందమని అడుగుతున్నాం నాయనా. నూతన యెరూషలేమునకు, పరిశుద్ధ పట్టణానికి హక్కు గలవారమై జీవించినట్లు మీ కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయనా. యవన ప్రాయంలోనే రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నావు నాయనా. ఎవరైనా వాక్యాన్ని వింటూ వారి హృదయాలలో నిస్పృహ నిరాశలు ఉంటే ప్రభువా, మీరే వారి యొక్క జీవితాలను చక్కబర్చిన వారై వారి హృదయాలలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ఈ సమయంలో చెప్పబడే వాక్యాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీరే బోధించమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈ దినం మనల్ని దీవించునుగాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం వరకు మనం చెప్పుకున్నాం. 16వ వచనాన్ని కూడా నేను చదివాను, కొన్ని మాటలు చెప్పాను. మరొకసారి చదువుతున్నాను. 16వ వచనం, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. సంఘముల కోసరము. ఎంత మంచి మాట. సంఘము అనే మాట ఎప్పుడైతే మనం ఆలోచించామో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. ఈ సత్యాన్ని ఈ దినాల్లో సంఘాలు గమనించాలి. సంఘం ఇది నా సంఘం, పలానా సంఘం, పలానా సంఘం అని ఏమేమో పేర్లు పెట్టుకుని పిలుస్తూ ఉంటారు. అది నేను తప్పుగా భావించడం లేదు. కానీ ఒకటి, ఇది నా సంఘం అనవద్దు. ఎందుచేతనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. ప్రియులారా, దేవుడు ఈ సంఘాన్ని కాయడానికి ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. కాబట్టి ఆ సంఘంలో వాక్యం చెప్పిన, ఆ సంఘాన్ని కాయడానికి నేను ఒక కాపరిగా నియమించిన, దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాభావంతో జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. సంఘాన్ని గూర్చి అనేక పర్యాయాలు మనం చెప్తూ వచ్చాం. ప్రియులారా, ఈ చివరి దినాల్లో సంఘం యొక్క పరిస్థితి
అంత బాలేదు అనిపిస్తుంది కదూ. చాలా బాధగా ఉంటుంది అండి. సంఘంలో లోపట ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, బయట పోలీసులు కాపలా ఉంటారు. ఎంత విచారం అండి, చాలా విచారకరమైన సంగతి. ఒక్కొక్కసారి హృదయం పగిలిపోయినట్లుగా ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు, ఈ సంఘాన్ని కొన్నాడు, కన్నాడు. ఇటువంటి సంఘానికి ఇటువంటి దుస్థితి ఏమిటి అని అనిపిస్తోంది. ప్రియులారా, నీకేం తెలుసాయా, నువ్వు చెప్తున్నావు సంఘంలో ఉండే ఈతి బాధలు నీకేం తెలుసు అని మీరు అనవచ్చు. నేను కాదనటం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వాక్యానుసారంగా మనము జీవించాలి. సంఘంలో గొడవలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అనగా భిన్నమైన వ్యక్తులతో సంఘము నడపబడుతుంది కాబట్టి సంఘంలో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు భార్య భర్తలకే పొసగదు. అనేక మంది కలిగిన సంఘంలో కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుంది అండి. కానీ సంఘం యేసు ప్రభువారి యొక్క సొత్తు అని మనం గ్రహించినట్లయితే అనేక సమస్యలు సాధించుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ సాధించుకోవచ్చు? కోర్టుల్లో కాదు. ఎక్కడ సాధించుకోవచ్చు? ఏయో సమస్యలు సృష్టించుకొని అపాసుపాలు కావడం కాదు. ఎక్కడ ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి అనగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి సమస్యలను పరిష్కారం చేసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇది నా మనవి, దయచేసి నన్ను అర్థం చేసుకోనండి. ప్రియులారా, ఈ సంఘాల కోసరం ఆయన వ్రాస్తున్నాడు. ఈ సంఘాల కోసరం ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, మనం గత పాఠంలో మనం చెప్పుకున్నాం కదూ. ఏమిటి అనగా ఆయన దావీదు వేరు చిగురు. ఎంత గొప్ప మాట అండి. ఆయన దావీదు యొక్క సంతానం. ఈ రెండు విషయాలు మనం కూలంకషంగా చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడు అనగా ప్రకాశమానమైన వేకువ చుక్క. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. బైబిల్ వారు నాతో కలిసి చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. కాబట్టి ఆయన ప్రకాశమానమైన నక్షత్రం, ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రియులారా, కాబట్టి చాలా చీకటి అంధకారంలో నుండి ఇంకా సూర్యోదయం జరుగుతుంది అనగా ఈ వేకువ చుక్క కనబడుతున్నట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అంధకార బంధురమైన ఈ జీవితంలో, అంధకార బంధురమైన ఈ లోకంలో వేకువ చుక్క వలె యేసు ప్రభువారు ఉదయించాడు. ఆ యేసు ప్రభువారిని ఎవరు కలిగి ఉంటారు? వారి జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి అనే విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, చెల్లి, నా జీవితం ఇలా అయిపోతుంది అని నేను అనుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉంది, కొద్ది కాలం బాగానే ఉంది, తదుపరి మా జీవితం చీకటైపోయింది అని మీరు అనుకుంటారా? కానీ దేవునికి వాక్య వాగ్దానం ఏమిటనగా మన జీవితాలలో ఆయన చెప్పేది, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమానమైన గొప్ప వెలుగునిచ్చే వేకువ చుక్కైన ఆ ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. పెండ్లి కుమార్తె అంటే సంఘం.
ఈ సంఘంలోనికి రక్షింపబడి ఒక వ్యక్తి రావాలి అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అంతరంగంలో జరగాలి. పాపమును గూర్చి, శాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేయవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుదల కలుగజేస్తే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడుగుతాం కదూ. నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఆ కృపా కార్యాన్ని ప్రభువారు చేశారు అండి. అదే కృపా కార్యాన్ని నీ జీవితంలో కూడా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎన్ని పర్యాయాలు ఆత్మదేవుడు నీ యొక్క జీవితంలో ఉన్న పాపాన్ని ఒప్పింప చేయలేదు. నువ్వు తాత్కాలికంగా ఒప్పుకున్నావు, తదుపరి మరలా పాపం చేస్తూ వచ్చావు. ఈ దినంలో ఆ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేమించారు. ఆయన మాట్లాడుతున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నాడు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి అని ఆహ్వానిస్తున్నాడు. రమ్ము అని చెబుతున్నాడు అనగా పాపాన్ని విడిచిపెట్టి ఆయన సాన్నిధ్యానికి రమ్మని పిలుస్తున్నాడు. ఇది గొప్ప ఆహ్వానమని ఈ సమయంలో గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. వినువాడును రమ్ము అని చెప్పవలను, వినేవారు కూడా రండి, యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరకు రండి. రమ్ము అని చెప్పడం మాత్రమే కాదు, ఏమంటున్నాడు? దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ పండుగలలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, జాగ్రత్తగా వినండి, ఎవడైనను దప్పి కొనిన ఎడల నా ఎదుగు వచ్చి దప్పి తీర్చుకునవలెను. ఏమని రాయబడింది ఇక్కడ? నేను చదివింది దప్పి కొనిన వానిని రానిమ్ము. యేసయ్య ఏమంటున్నాడు? ఎవడైనను దప్పి కొనిన ఎడల నా ఎదుగు రావాలి, నా ఎదుగు వచ్చి దప్పి తీర్చుకునవలెను. ఆధ్యాత్మిక దాహం నీకు జీవితంలో కలిగితే ఇదే అనుకూల సమయం, ఇదే నీకు ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చే దినమని గ్రహించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఆలస్యం చేయవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావాల్సిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకుల్ని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో
ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.